వచ్చి పర్యావరణం పట్ల ఒక మన కర్తవ్యాన్ని తెలుసుకోవడానికి కోసము ప్రపంచవ్యాప్తంగా జూన్ 5 రోజు మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ మరియు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా మరి ఈరోజు ఒక చిన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఇందులో పిల్లలకి వ్యాసరచన మరియు డ్రాయింగ్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్ మనము వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించడం జరిగింది. మరి మా వాట్సాప్ మెసేజ్ని చూసి మరి పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలని మరి పిల్లలు ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా సుదూర ప్రాంతాల నుండి తమ పిల్లల్ని ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూడాలని చేసేసి ఎక్కడి నుండో మరి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి పిల్లల్ని తీసుకొచ్చేసి మరి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేశారు. అందుకు మరి పాఠశాల విద్యాపక్షాన మనస్ఫూర్తిగా మీ అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పర్యావరణం పట్ల మనకు అవగాహన ఉంటే, మనకు ఉన్నటువంటి అవగాహనను మనం ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే భవిష్యత్ తరాలకి మనకు ఉండేటువంటి పర్యావరణాన్ని కాపాడుకొని కొన్ని తరాలు మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశం. అందులో మనకి ఇచ్చినటువంటి అంశాలలో ముఖ్యంగా మనకి ప్లాస్టిక్ భూతం అనేటువంటి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక అతిపెద్ద సమస్య. సో ప్లాస్టిక్ కాలుష్యాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, మన వంతుగా ఏ రకంగా ప్రయత్నం చేయాలి, మన ద్వారా ఈ విషయాన్ని మనకు ఉన్నట్టు తెలిసినటువంటి వాళ్ళకి మనం తెలియజేయాలనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరి ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంలో టెండలు ఉండి పాఠశాలలు ఇంకా ప్రారంభం కాకపోయినా కూడా మరి పిల్లలని తీసుకొచ్చేసి చాలా అద్భుతంగా వందల మంది ఈ కార్యక్రమాలు పాల్గొనడం అనేటువంటి నిజంగా చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమం అనేటువంటిది పోటీ అనేటువంటి ఒక కార్యక్రమం, కానీ ఉద్దేశం మాత్రం పర్యావరణం పట్ల మనకు ఉండాల్సినటువంటి అవగాహన పెంపొందించడమే లక్ష్యము. ఆ లక్ష్యంతోనే ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా జూన్ 5 రోజు ఒక ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేటువంటి జరుపుకుంటూ ఉంటాం. కానీ పెద్దలుగా మనము చిన్నపిల్లలుగా దీని మీద అవగాహన పెంపొందించుకొని పర్యావరణం పట్ల ఒక మంచి వైఖరితో ముందుకు వెళ్ళినట్లయితే పర్యావరణాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. తద్వారా మనం ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా పాఠశాల విద్యాశాఖ పక్షాన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మా సైన్స్ టీమ్ ద్వారా మరి ఒక చిన్న మెసేజ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున పాల్గొని సక్సెస్ చేసిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా తర్వాత ఇది రేపు యాక్చువల్గా జూన్ 5 మన ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు రేపు పబ్లిక్ గార్డెన్లో హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్లో సాయంత్రం 5 గంటలకి ఒక పెద్ద ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున. సో అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు, తర్వాత మెరిట్ వాళ్ళకి సర్టిఫికెట్స్తో పాటుగా మెమంటోలు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి స్నాక్స్ ఎవ్రీథింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి మన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మేడం గారు పాల్గొనబోతున్నారు. కాబట్టి వారి చేతుల మీదుగా మనకు సర్టిఫికెట్స్ మెమంటోస్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి వారు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే స్ఫూర్తితో రేపు సాయంత్రం పబ్లిక్ గార్డెన్లో నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని పర్యావరణం పట్ల మనకు ఉండేటువంటి ఒక స్పోర్టివ్నెస్ను చూపించే విధంగా మరి విజయవంతం చేసే విధంగా పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.